హైదరాబాద్ లో చీరల పంపిణీ కార్యక్రమంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ఆయన ఎద్దేవా చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పండుగలకు అన్ని వర్గాలకు చీరలు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలు బై ఎలక్షన్ల సమయంలోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోందని ఆరోపించారు. కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చిన చీరలను నిల్వ చేసి ఇప్పుడు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. పథకాల అమలులో ప్రభుత్వం ప్రజల నుంచి ఎక్కువగా వసూలు చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. చీరల పంపిణీలో స్కానింగ్ వంటి విధానాలపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచి మనం బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపడుచులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్టియన్స్ పండుగకు అప్పుడు ఇవ్వడం, బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగకి ఇవ్వడం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అది కొనసాగించినటువంటి కార్యక్రమాన్ని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్లు వస్తే తప్ప చీరలు ఇచ్చే కార్యక్రమం ఇప్పటివరకు చేయలేదు. బతుకమ్మ చీరలు హైదరాబాద్ నగరంలో చీరల పంపిణీ కార్యక్రమాలకు చాలా రోజులకు కళ్ళు తెరిచి మనం బేగంపేటలో అక్కడ రివ్యూ మీటింగ్ పోయినప్పుడు అక్కడ ఆడపడుచులు అడిగినప్పుడు జర గట్టిగా ఈ రకంగా చీరలు వేయట్లేదు. అదేవిధంగా బతుకమ్మ పండుగ వస్తే హిందువులు కానీ ముస్లిం కానీ క్రైస్తవులకు ఇచ్చినటువంటి చరిత్ర కేసీఆర్ గారి చరిత్ర ఉండేది. ఈ చీరలు ఇచ్చే కార్యక్రమమే తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప దేశంలో ఎక్కడ లేదు. నిరుపేదలందరూ కూడా ఏదో రకంగా సాయం చేయాలన్నటువంటి ఆలోచన. కరీంనగర్ కానీ తెలంగాణ జిల్లా కొన్ని జిల్లాల్లో చీరలు తయారు చేసేటువంటి వాళ్ళకు కూడా మనం చీరలు వేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపాధి కలుగుతున్న ఉద్దేశంతో ఆ రోజున కేసీఆర్ గారు పెద్ద మనసు చేసుకొని చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాడు. రంజాన్ పండుగ వస్తే రంజాన్ పండుగకు ముస్లింలకు నిరుపేద బిడ్డలకు ఆడపడుచులకు ఇవ్వడం, క్రైస్తవులకు వస్తే క్రైస్తవులది క్రిస్టియన్స్ పండుగకు అప్పుడు ఇవ్వడం, బతుకమ్మ పండుగ వస్తే బతుకమ్మ పండుగకి ఇవ్వడం అనేటువంటిది ఈ తెలంగాణ రాష్ట్రం